బాగా కడిగి ఇలా ఉడకబెట్టుకోవాలి. బాగా ఇలా అన్నప్పుడు తునిగేటట్టు కాయలు పెట్టేసి బాగా ఉడికాక బెల్లం పాకం పట్టుకోవాలి. ఉసిరికాయలు ఉడకబెట్టిన తర్వాత మనం ఇలా అంటే బాగా పెక్కులుగా ఊడొస్తాయి. తర్వాత బెల్లం పాకం పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లం ఇదిగోండి, 1 కప్పు బెల్లం పాకం పైన స్టవ్ వెలిగించేసి బెల్లం పాకం పొయ్యి మీద పెట్టి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఇత్తనాలు ఉంటాయి, ఇత్తనాలన్నీ తీసేసి మనము బాగా ఇలా బద్దలుగా చేసి పెట్టుకోవాలి. మొత్తము చేసి పెట్టుకొని బెల్లం తయారీలో వేసుకోవాలి. బెల్లం పాకం రెడీ అవుతుంది చూడండి. ఇలా రెడీ అయిన దాంట్లో ఈ ఉసిరి ముక్కలు వేసుకుంటే మనం పాకం బాగా పడుతుంది. ఇలా ఈ ఉసిరి ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపెట్టండి. బాగా కలిపెట్టిన తర్వాత పాకం మొత్తం బాగా పడుతుంది. ఇలా ఉడికేదాన్ని తీసుకొని గిన్నెలో తీసుకొని నిల్వ చేసుకుంటే బాటిల్లో పెట్టుకొని రెడీ అయిన దాన్ని పాకంలో ఉసిరి ముక్కలు బాగా ఉడికిందాన్ని బౌల్లో తీసుకొని రోజు 1 ముక్క తింటే మనకి జుట్టు బాగా గ్రోత్ అవుతుంది, ఐరన్ ఫుల్గా వస్తుంది, మన బాడీ హెల్దీగా ఉంటుంది. పెట్టుకొని ఉసిరి ముక్కలు రోజు 1 ముక్క లెక్కన తింటే మనకి హెల్దీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాం, జుట్టు బాగా గ్రోత్ అవుతుంది, ఐరన్ ఫుల్గా పెడుతుంది.